కూలీ కాంబో. మన తాతలు ముత్తాతలు వచ్చారు పోయారు. సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్, బెటాయిన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత కెరియర్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం కూలీ. తప్పేంటి ఒప్పేంటి కొత్తగా కుమ్మేసి దాదాపు 400 కోట్ల బడ్జెట్తో భారీ తారాగణంతో యంగ్ అండ్ మాస్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఈ సినిమా కోసం కష్టపడుతున్నాడు. ఎలాగైనా 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టేందుకు తమిళ్లో తొలి చిత్రంగా అత్యధిక కలెక్షన్స్ కొలగొట్టాలని సిద్ధమయ్యాడు. గోల్డ్ మాఫియా చుట్టూ సాగే యాక్షన్ డ్రామాగా ఈ సినిమా కథ ఉండబోతున్నట్లు ప్రచారం సాగుతుంది. ఈ చిత్రంలో హీరో నాగార్జున విలన్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్, రెబ్బా, మౌనికా జాన్ ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్గా అనిరుద్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇంతకు ముందు విడుదల చేసిన గ్లిమ్స్లోని రజనీ స్టైల్కి తగ్గట్టుగా మాస్ బీజిఎం ఇవ్వడం చూసాం. సినిమాలో కూడా అదిరిపోయే పాటలు, బీజిఎం ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. మరి దాదాపు సగానికి పైగా షూట్ జరుపుకున్న ఈ చిత్రంలో మరొక బాలీవుడ్ నటుడు కీలక పాత్రలో కనిపించుతున్నాడని చాలా రోజుల నుండి రూమర్ నడుస్తోంది. ఇప్పుడు ఆ రూమర్కు చెక్ పెడుతూ దాదాపు 3 దశాబ్దాల తర్వాత రజనీకాంత్, అమీర్ ఖాన్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా కూలీ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ జైపూర్లో మొదలైందని తెలుస్తుంది. రజనీ, అమీర్తో పాటుగా ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు మేకర్స్. తాజాగా అమీర్ జైపూర్కు వెళ్లడంతో ఈ మూవీలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అయితే 30 సంవత్సరాల క్రితం 1995లో వచ్చిన అంతక్ హీ అంతక్ సినిమాలో రజనీకాంత్, ఆమీర్ ఖాన్ లీడ్ రోల్స్లో నటించిన సంగతి తెలిసిందే. అరే పాపి అంటారు, పిచ్చల్ లైట్ తీసుకో. 30 years తర్వాత ఇప్పుడు మళ్ళీ రెండోసారి కూలీ కోసం రజనీకాంత్, అమీర్ ఖాన్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. మరి అమీర్ ఖాన్ ఈ చిత్రంలో ఏ పాత్ర పోషిస్తున్నాడో తెలియనప్పటికీ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏ దారిలో వెళ్ళినా సుఖాన్ని విడువకు. ఇక బాలీవుడ్లో అమీర్ ఖాన్ స్టార్ హీరో అవడంతో బీభత్సమైన క్రేజ్ ఈ ప్రాజెక్టుకు రాబోతోందని చెప్పొచ్చు. అంతేకాక దర్శకుడు లోకేష్ కనకరాజ్ తదుపరి బాలీవుడ్ ప్రాజెక్ట్ చేసేందుకు, బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు తనకి మంచి అవకాశం లభించినట్టయింది. మొత్తంగా ఇప్పుడు ఈ చిత్రానికి సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుండగా మే 1న పలు భాషల్లో పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ కానుందని టాక్. మరి ఈ సినిమా రిలీజ్ అయ్యాక ప్రేక్షకుల్ని ఏ మేర మెప్పిస్తుందో చూడాలి.